2045లో ఇండియా ప్రపంచాన్ని రూల్ చేస్తే ఒక్కసారి ఇమాజిన్ చెయ్యండి. అమెరికా కాదు, చైనా కాదాదు, ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ కంట్రీ ఇండియా అయితే 2045 ఉదయం హైదరాబాద్ సిటీలో సన్ రైజ్ పడుతోంది. కానీ ఇది మనం ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్ కాదు. స్కైలో ఫ్లయింగ్ కార్స్, రోడ్స్ మీద డ్రైవర్లెస్ వెహికల్స్, బిల్డింగ్స్ మొత్తం ఏఐ సిస్టమ్స్తో రన్ అవుతున్నాయి. ప్రతి స్ట్రీట్ కార్నర్లో హోలోగ్రామ్ స్క్రీన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏఐ కంట్రోల్ చేస్తోంది. మనుషులు ఆఫీసెస్కి వెళ్లడం ఆల్మోస్ట్ తగ్గిపోయింది, ఎందుకంటే చాలా పనులు ఇప్పుడు రోబాట్స్ చేస్తున్నాయి. హాస్పిటల్స్లో ఏఐ డాక్టర్స్, స్కూల్స్లో వర్చువల్ టీచర్స్, రెస్టారెంట్స్లో రోబాట్ షెఫ్స్. టెక్నాలజీ లెవెల్ అంత పెరిగిపోయింది, ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడిన ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వ్యాలీ గురించి మాట్లాడుతోంది. ఇండియా ఎకానమీ కూడా కంప్లీట్లీ మారిపోయింది. డాలర్ కాదు, ఇప్పుడు ప్రపంచ మార్కెట్ మొత్తం రూపీ మీదే డిపెండ్ అవుతోంది. ఫారిన్ కంట్రీస్ కూడా ఇండియన్ కంపెనీస్తో పార్ట్నర్షిప్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. మన టెక్నాలజీస్, మన ఏఐ సిస్టమ్స్, మన ఇన్వెన్షన్స్ ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నాయి. అంతేకాదు, ఇండియన్ కల్చర్ కూడా వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయిపోయింది. ఫారిన్ కంట్రీస్లో తెలుగు సాంగ్స్ ట్రెండింగ్, ఇండియన్ ఫెస్టివల్స్ గ్లోబల్ హాలిడేస్ అయ్యాయి. మన సినిమాలు హాలీవుడ్ని కూడా బీట్ చేస్తున్నాయి. ప్రతి దేశంలో ఇండియన్ రెస్టారెంట్స్, ప్రతి సిటీలో ఇండియన్ ఫ్యాషన్, ప్రతి ఫోన్లో ఇండియన్ యాప్స్. ఇండియా ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. కానీ ప్రతి పవర్ వెనకాల ఒక డేంజర్ కూడా ఉంటుంది. టెక్నాలజీ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్న ప్రపంచం ఒకరోజు భారీ సైబర్ అటాక్కి గురయింది. కొన్ని గంటల పాటు మొత్తం సిటీస్ బ్లాక్ అవుట్ అయ్యాయి. ఏఐ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి, రోబాట్స్ పనిచేయడం ఆపేశాయి, ట్రాఫిక్ సిస్టమ్స్ క్రాష్ అయ్యాయి. అప్పుడు ప్రపంచం రియలైజ్ అయ్యింది, టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అయినా దాన్ని కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇంకా పెద్దది అని. అక్కడి నుంచి ఇండియా కొత్త నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీ మనిషిని రీప్లేస్ చేయడానికి కాదు, మనిషిని బెటర్ చేయడానికి ఉండాలి. అప్పటినుంచి ఏఐ సిస్టమ్స్కి స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి. హ్యూమన్ వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అప్పుడు మాత్రమే ప్రపంచం మళ్ళీ బ్యాలెన్స్లోకి వచ్చింది. కానీ నిజంగా ఆలోచిస్తే ఈ ఫ్యూచర్ ఇంపాసిబుల్. ఇంకా ఇలాంటి ఫ్యూచర్ ఏఐ వీడియోస్ చూడాలంటే nextgenses.ai ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.